అందువల్ల జైల్లో మంచం ఒకటి ఏర్పాటు చేయడంతో పాటు బయట నుంచి ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చే విధంగా అనుమతి ఇవ్వాలంటూ న్యాయమూర్తికి ఓ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ మంజూరు చేయాలని కూడా వంశీ తరపున న్యాయవాదులు నిన్న పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో పోలీసులు కూడా వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కూడా లోపలికి కలవడానికి వెళ్ళి ఏ టైంకి బయటికి రావచ్చు అంటే విజయచంద్రిక వంశీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దాదాపు 10 నిమిషాల నుంచి పావుగంట మాత్రమే కావస్తుంది. ఆయన లోపలికి వెళ్ళి పావుగంట అయింది. దాదాపు మరో పావుగంట సేపు భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడేందుకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి వంశీ ఏం చేశారు, లేకపోతే ఏ విధంగా బెదిరించిన అంశాలపై కాకుండా వంశీని ఉద్దేశపూర్వకంగా ఇరికెచ్చారని వైసీపీ నేత మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ ద్వారా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వల్లంనేని వంశీతో ఆయన ములాఖాత్ తర్వాత ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేస్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. జైలు దగ్గర కూడా మొత్తం అభిమానులు నాయకులతో మొత్తం ఇక్కడ కోలాహలంగా ఉంది. ఈ మార్గాలను కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని మొత్తం అన్ని ఇటువైపు ఎవరిని రాకుండా పూర్తిగా నియంత్రించిన పరిస్థితి. అయితే ఇప్పుడు లోపల వంశీని ఇప్పటికీ ఇక్కడికి వచ్చే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి జిల్లా నాయకులతో ప్రత్యేకంగా తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వల్లంనేని వంశీ మోహన్ కేసుకు సంబంధించి అలాగే జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొడాలి నాని, పేరు నాని, దేవినేని అవినాష్, మల్లాది విష్ణువర్ధన్ ఇలా కొంతమంది ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో భేటీ అవ్వడంతో పాటు ఈ వారం రోజులుగా జరిగిన పరిణామాలు, పరిస్థితులు, ఏ కేసులు ఏ సెక్షన్ల కింద ఏ విధంగా పెట్టారు అనే అంశాలపై కూడా మొత్తం రిపోర్ట్ తెప్పించుకుని మొత్తం కూడా ఆయన దాని మీద వివరాలు కూడా కనుక్కున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే అందుకనే కొంత జాప్యం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతే ఆయన ఈ జైల్లోకి వెళ్ళడం జరిగింది. వంశీతో కూడా ఈ అంశాలు మాట్లాడటంతో పాటు అసలు హైదరాబాద్ అరెస్ట్ సమయంలో పోలీసులు ఏ విధంగా స్పందించారు, సెల్ ఫోన్ ఒకటి ఇప్పటికీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి అనేక అంశాలు కూడా వంశీని అడిగి నేరుగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం అయిన తర్వాత ములాఖాత్ సమయం ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. అప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి ఇదంతా రాజకీయ కుట్రతో ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో అయ్యే అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు మాత్రం ఇది పూర్తిగా అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేప్పట్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేస్తారనేది కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్. ఇక తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో 4వ ఎన్నికను వాయిదా వేశారు. మళ్ళీ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనేది ఎటువంటి విమర్శలు చేస్తారనేది మాజీ సీఎం జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు సాక్షులను బెదిరించారు అన్న కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్ జైలుకు వెళ్లారు.